ఈరోజు ఈ కార్యక్రమం వడ్డెర ఉద్యోగస్తుల ఐక్యత మరియు వడ్డెర ప్రజల ఐక్యతను చాటడానికి ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా ఐక్యతగా ఉండి మన బిడ్డల కోసం, భావి భవిష్యత్తు కోసం కొన్ని కార్యక్రమాలు రూపొందించుకోవటకు ఈ కార్యక్రమం అనేది జరగటం అయింది. ఈ కార్యక్రమంలో మీ అందరి ముందు మేము ప్రకటిస్తుంది ఏంటనగా, మన బిడ్డలు చదువుకోవడానికి హాస్టల్ లేదు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా. అలాంటి హాస్టల్ గుంటూరు పట్టణంలో నిర్మించడానికి నేను ముందుకు వస్తున్నా. దాన్ని ఆ దిశగా కొద్ది రోజుల్లోనే మీకు నేను అనౌన్స్ చేస్తా. ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడ, ఏంటి, ఏ విధంగా అనేది అది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. ఆ కార్యక్రమం కొద్ది రోజుల్లోనే మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలని నేను సభాముఖంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇవాళ ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకి రాజకీయంగా ఎలాంటి గుర్తింపు లేదు ఈ ప్రభుత్వాల్లో. మనం రాజకీయంగా గుర్తింపు లేకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళలో మనలో ఐక్యత లేకపోవటం వల్లే ఆ ఐక్యత లేనితనాన్ని వాళ్ళు బూజుగా చూపించి మనకు ఏ విధంగా రాజకీయంగా అవకాశాలు ఇవ్వకుండా ఏదో చెప్పి తప్పించుకుంటున్నారు. ఇక మీదట అలా కుదరదు. రాబోయే ఎలక్షన్స్లో వీలైనన్ని ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ ఏ పార్టీలు ఇచ్చినా ఇవ్వకపోయినా అవసరమైతే ఇండివిజువల్కైనా గెలిచి మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ రోజే మనం రాజకీయంగా అందరూ కూడా ఈ పార్టీలకు కానీ, ఈ రాజకీయ నాయకులకు కానీ మనం ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాబోయే రోజులలో కూడా మనం ఆ విధంగా చేస్తామని, దానికి నడుము కట్టుకొని ముందుంటానని మీ అందరి ముందు కూడా నేను మాటిస్తున్నా. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి వడియ సామాజిక వర్గ అభివృద్ధి కోసం వర్కింగ్ కమిటీ ప్రమాణ స్వీకారం మరియు ఎన్టీఆర్ జిల్లా ఉద్యోగుల సంఘ ప్రమాణ స్వీకారానికి ఈరోజు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఇక్కడ గదిగా రావడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇప్పటికీ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అత్యధిక జనాభా కలిగినటువంటి రెండవ సామాజిక వర్గంగా ఉన్నటువంటి వడ్డెర సామాజిక వర్గం ఇవాటికి కూడా విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, రాజకీయ పరంగా, సామాజిక అభివృద్ధి పరంగా అన్ని రకాలుగా కూడా వెనుకబాటుకి గురవుతూ ఉంది. ఈసారి జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా మనం చూసినట్లయితే ఒక్క చోట కూడా ఎలాంటి ప్రాతినిధ్యం దక్కనటువంటి సామాజిక వర్గంగా రాష్ట్రంలో వడ్డెర సామాజిక వర్గం మిగిలిందన్న విషయం మనందరికీ విదితమే. ఇవాళ ఈ కమిటీ యొక్క ఏర్పాటు ముఖ్య ఉద్దేశం వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించి అన్ని రకాలుగా ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా, వైద్య, విద్య, ఉపాధి అన్ని రంగాల్లో కూడా ఉన్నటువంటి విద్యావంతులందరూ కూడా వెనుకబాటుకు గురవుతున్నటువంటి అన్ని అంశాలను ప్రస్తావించి వెనుకబాటుకు గురవుతున్నటువంటి వ్యవస్థను ముందుకు నడిపించడానికి మరియు ప్రభుత్వం తమ అభ్యర్థనను ఉంచి సామాజిక వర్గ అభివృద్ధి కోసం అందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా, ప్రభుత్వం నుంచి పనులు జరిపించుకునే విధంగా, అలాగే ఎప్పటి నుంచో రాష్ట్రంలో ఒక డిమాండ్ అనేది కొనసాగుతోంది. వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి అని చెప్పేసి గత ఎలక్షన్ టైంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వడ్డెర్లకు హామీ కూడా ఇచ్చింది. ఈ యొక్క హామీని నెరవేరుస్తామని చెప్పేసి దాని సాధనకు కూడా ఈ కమిటీ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సభసాక్షిగా అందరికి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వడియరాజు ఉద్యోగుల సంక్షేమ సంఘం 2018లో మేము స్టార్ట్ చేశాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వడ్డెరులందరూ విద్యావంతులు కావాలని ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి కార్యక్రమాలన్నిటిలో కూడా మనకు ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాలని మనం అందుకోవాలని చెప్పి మా ఉద్యోగ సంఘం ప్రభుత్వం ఏదన్నా కానీ దానికి సహకరిస్తూ వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వడియరాజు ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, వడ్డెర్లు సంచార జాతులుగా ఉండి ఒక రాష్ట్రం నుంచి వేరు రాష్ట్రాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా విద్యా వసతి ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో కూడా వడ్డెర్ల కోసం ప్రత్యేకమైనటువంటి హాస్టల్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాజకీయమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి వడ్డెర్లకి అత్యధికంగా నామినేటెడ్ పోస్టులు కల్పించాలి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో వడ్డెర్ల కోసం ప్రత్యేకంగా
వడ్డెర భవనం ఏర్పాటుకి స్థలాన్ని కేటాయించి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాకు సహకరించవలసింది కోరుతున్నాం. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సత్యపాలన కమిటీని తిరిగి పునరుద్ధరించి దానికి కావాల్సినటువంటి నిధులు అందించి మమ్మల్ని ఆ నివేదిక తెప్పించుకొని ఇక్కడ ఉన్నటువంటి వడ్డీలు ప్రస్తుతం బీసీలో ఉన్నారు. బీసీలో ఉన్నటువంటి ఈ వడ్డీలని ఎస్టీ చేయడం కోసం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.